హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? నేను మీ పద్మ గోపాలం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి గుమగుమలాడే రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఆ గ్లాస్ చూసారా అండి? అది దగ్గర దగ్గర 150 గ్రామ్స్ ధనియాలు పడతాయి దానిలో. హాఫ్ గ్లాసు కం కందిపప్పు, 20 గ్రామ్స్ మిరియాలు, 20 గ్రామ్స్ జీలకర్ర, ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక కప్పు కరివేపాకు, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ ఉప్పు ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. రసం పౌడర్ కావాల్సినవి. ఫస్ట్ కడాయి పెట్టుకొని కొంచెం వేడవ్వగానే ధనియాలు తీసుకొని దోరగా వేయించుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మాడిపోయిందంటే టేస్ట్ మారిపోతుందండి. జాగ్రత్తగా అసలు సిమ్లోనే పెట్టి వేయించండి. క్వాంటిటీ తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ రసం పౌడర్ నేను చెప్పినట్లు కొలతలతో మీరు చేసుకున్నారంటే చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రసం పౌడర్ రెడీగా ఉంటే 5 మినిట్స్లో రసం తయారు చేసుకోవచ్చు. ఈజీ అండి. రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మంచిగా వస్తుంది. టెన్షన్ ఏం అవసరం లేదండి. ధనియాలు వేగిపోయిన తర్వాత పక్కకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలో స్టవ్ మీద పెట్టుకొని కందిపప్పు వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ తీసుకున్నాను నేను. హాఫ్ కప్ కందిపప్పు కూడా దోరగా వేయించేసుకోవాలి. అవి కూడా ఎక్కువ మాడకుండా చూసుకోవాలండి. దగ్గరుండి చేసుకోవాలి ఇవన్నీ. చాలా దూరగా వేయించేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంటుంది వేగినట్లు మనకి. మనం ఇంట్లో చేసుకున్న రసం పొడి చాలా తాజాగా ఉంటుంది. ఇది దగ్గర దగ్గర 6 మంత్స్ వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ ఉంటుంది. బయట అయితే 3 మంత్స్ ఉంటుందండి. అది నిల్వ ఉండడానికి మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం, పురుగు రాకుండా ఉంటుంది. సో కందిపప్పు కూడా వేగిపోయాయి. పక్కకు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కరివేపాకు, అది కూడా బాగా గలగలలాడేటట్లు వేయించేసుకుంటూ ఉండాలి కలుపుతూ. ఈ కరివేపాకు మంచి ఫ్లేవర్గా తెలుస్తుంటుంది మనకి రసం పెట్టినప్పుడు. లో ఫ్లేమ్ అండి, దాదాపు సిమ్లోనే వేయించుకోవాలి. బయట పెట్టుకున్న నిల్వ ఉండటానికే నేను సాల్ట్ యాడ్ చేయమంటున్నాను. కొంచెం ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసినట్టయితే పురుగు అనేది రాదండి. చాలా తాజాగా ఉంటుంది బయట పెట్టుకున్నా కానీ. కరివేపాకు కూడా దాదాపు వేగిపోయింది. అందులో నేను ఇంగువ వేస్తున్నాను, ఒక అర స్పూను. ఇంగువ స్మెల్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేశాను. బట్ ఎందుకంటే ఆ వేడిలో ఇంగువ వేయగానే బ్లాక్ అయిపోయింది. దాదాపు డైరెక్ట్గానే వేసుకుంటే బెటర్. నేను మళ్ళీ డైరెక్ట్గా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు తొడియాలు తీయకుండా వేయించుకోవాలి. వేగిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు తొడియాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రసం పొడిలో మిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మీరు రసం తయారు చేసుకునేటప్పుడు కారం చూసుకొని వేసుకోండి. ఎందుకంటే పౌడర్లో కూడా కారం ఉంటుంది కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళు తినలేరు. సో కారం అనేది చూసుకొని కొంచెం సరిపోతే వేసుకోండి. మ్యాక్సిమం ఇదే సరిపోతుందన్నమాట రసానికి. మిరపకాయలు కూడా ఎక్కువ వేయకూడదండి. కొంచెం మీడియంగా వేయించి తీసివేయాలి. నేను ఒక 10 తీసుకున్నాను. తొడియాలు తీస్తే సీడ్స్ అనేవి బయటకు వచ్చి బ్లాక్గా వేగిపోతాయండి. ఇట్లా తొడియాలతోనే వేయించుకొని మిక్సీ వేసేటప్పుడు తీసుకోవాలి అన్నమాట.
దాదాపు మిరపకాయలు కూడా వేగిపోతున్నాయండి. నేనైతే సిమ్లోనే పెట్టి వేయించుతున్నాను, అందుకే కొంచెం స్లోగా ఉంది. అవి కూడా మిరపకాయలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు మొత్తం అన్ని దినుసులన్నీ చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేస్తే మంచి కలర్ఫుల్గా బాగుంటుంది పౌడరు. ఇవన్నీ వేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది. అదిగోండి నేను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. మంచి ఫైన్ పౌడర్ లాగా మెత్తగానే చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. ఫైనల్ లుక్ ఇదిగోండి, పౌడర్ ఇలా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుందండి. 1 లీటర్ రసంకి 2 స్పూన్లు ఆ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింత మందికి నా వీడియోస్ చేరే అవకాశం ఉంటుంది. బాయ్.